హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ వన్‌డే ఇండియా ఓడిపోయింది. సో, ఇండియా ఓడిపోయింది కానీ సిరీస్ ఇంకా ఓడిపోలేదు. చాలా వరకు మనం ఫస్ట్ మ్యాచ్ టై అవ్వడం వలన మేబీ అది ఒక ఓటమి కింద కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే అది గెలవాల్సిన మ్యాచ్, ఓడిపోవాల్సిన మ్యాచ్ 2 రకాలుగా కూడా ఉంది. సో, ఆ మ్యాచ్ మేబీ అందరూ ఓడిపోయామని అనుకుంటున్నట్టున్నారు. సో, అందుకే చాలా వరకు నిన్న మ్యాచ్ అయ్యాక కూడా చాలామంది ఇండియా సిరీసే ఓడిపోయింది చాలా రోజుల తర్వాత శ్రీలంకతో అన్నట్టు స్టేటస్‌లు పెట్టారు. బట్ సిరీస్ ఇంకా ఓడిపోలేదు. శ్రీలంక సిరీస్ లీడ్‌లో ఉంది 1-0తో. ఇంకొక వన్‌డే ఉంది. ఆ వన్‌డే ఒకవేళ ఇండియా గెలిస్తే సిరీస్ షేరింగ్ అవుద్ది. లేదు అంటే ఒకవేళ శ్రీలంక గెలిస్తే సిరీస్ ఓడిపోవడం అయితే జరుగుతది. బట్ నిన్న మ్యాచ్‌లో మాత్రం ఇండియా చాలా బాగా ఆడిందా అంటే బౌలింగ్ చాలా బాగా ఆడింది. అది కూడా ఒక ఫేజ్ వరకు. ఒక 6 వికెట్స్ తీసే వరకు. మళ్ళీ తర్వాత మన సంక్షేమ పథకాలు లోవర్ మిడిల్ ఆర్డర్‌కి మనం ఎప్పుడు ఇస్తుంటాం కాబట్టి అది జరిగింది. ముఖ్యంగా సిరాజ్ ఫస్టు పవర్ ప్లే స్పెల్‌లో ఏసినంత ఇంటెన్సివ్‌గా ఫైనల్ ఓవర్స్‌లో ఎయలేకపోతున్నాడనిపిస్తుంది. అండ్ సిరాజ్ అనే కాదు మేబీ పిచ్ అనేది స్పిన్‌కి కొంచెం అనుకూలిస్తుంది అనిపిస్తుంది. సో, శ్రీలంక వాళ్ళు అది చాలా బాగా యుటిలైజ్ చేసుకున్నారు. మన స్పిన్నర్స్ ఎంత యుటిలైజ్ చేసుకున్నా ఆహ్, రన్స్ అనేవి ఇచ్చేస్తున్నారు. సో, మన ఇండియా బ్యాటింగ్‌కి దిగినప్పుడు అసలు ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోవడం అనేది ఒక విధంగా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్‌లో ఇండియా చూసిన ఒక బిగ్గెస్ట్ కొలాప్స్ అనుకోవచ్చు. ఎందుకంటే 72 ఫర్ నో లాస్ ఆల్‌మోస్ట్. రోహిత్ శర్మ ఒక విధంగా బీభత్సం సృష్టించాడనే చెప్పాలి. అంటే వన్ డేస్‌లో అది బీభత్సమే అనుకోవాలి. ఆ స్కోర్‌కి అలాగా ఆడడం అనేది కొంచెం స్పీడ్‌గా ఆడాలనుకోవడం అనేది ఒక విధంగా అది మంచి ఒపీనియన్. అండ్ రోహిత్ శర్మ అయితే క్లియర్ ఇంటెంట్‌తో ఉన్నాడు. తనెలా ఆడాలి అన్నది. తను ఎన్ని ఇయర్స్ ఆడతాడనేది తెలీదు గానీ, తను మాత్రం ఇంకా ఆ అప్రోచ్‌తోనే ఆడుతూ ఆటని ఎండ్ చేయాలని ఫిక్స్ అయ్యాడని క్లారిటీ వచ్చింది. స్టార్టింగ్ స్లోగా ఉండి తర్వాత ఎప్పుడో యాక్సిలరేట్ చేద్దామనే మూడ్‌లో లేడు. స్టార్టింగ్ నుంచి ఒక పెద్ద స్కోర్ ఇచ్చేద్దాం అనే ఫీలింగ్‌లోనే ఉన్నాడు. నిన్న కూడా అదే జరిగింది. శుభ్మన్ గిల్ మాత్రం ఎందుకో అసలు అంత టైం ఎందుకు తీసుకుంటున్నాడో అర్థం అవ్వట్లేదు. తక్కువ స్కోర్ ఉంది కాబట్టి టైం తీసుకుంటున్నాడు అనుకుంటే, ఇదే ఒక 300 చేజ్ అయితే ఇంత టైం తీసుకుంటే మనం విన్ అవ్వగలమా? నిన్న కాబట్టి ఒక 30 రన్స్ మార్జిన్‌తో ఓడిపోయాం. అదే ఒక 300 వాళ్ళు కొట్టుంటే చాలా ఎక్కువ మార్జిన్‌తోనే ఓడిపోయి ఉండేవాళ్ళం. బట్ మన స్పిన్నర్స్ కొంచెం మంచిగా బౌలింగ్ ఏస్తున్నారు. అండ్ పవర్ ప్లేలో మహమ్మద్ సిరాజ్ చాలా బాగా ఏస్తున్నాడు. సో, ఇండియా బైలాటరల్ సీరీస్‌లో ముఖ్యంగా వన్ డే మ్యాచెస్ ఓడిపోవడం అనేది చాలా మంచి పరిణామం అని నాకనిపిస్తుంది. ఎందుకంటే, మనం ఎప్పుడు బైలాటరల్ సీరీస్‌లు చాలా ఈజీగా గెలిచేస్తూ వచ్చేయడం వలన, మనకి ఎక్కడైనా గెలవాల్సిన సిట్యుయేషన్స్‌లో ఎలా గెలవాలి అన్న విషయం మనకు అర్థమవ్వట్లేదు. సో, నిన్న మ్యాచ్‌లో మేబీ ఎవరో ఒక ప్లేయర్ ఉండి గెలిపిస్తే బాగున్ను. బట్ గెలవకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే, నెక్స్ట్ వన్ డే మనకు డై అని అనలేము. బైలాటరల్ సీరీస్ వాళ్ళెలా మైండ్ సెట్‌తో ఉంటారో మనకు తెలీదు. సీరీస్ ఎందుకు కోల్పోవాలనే మైండ్ సెట్‌తో ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ఉంటాడు. అండ్ రోహిత్ శర్మ ఉంటాడు. ప్లేయర్స్ ఎప్పుడు ఏది పర్లేదు అన్నట్టు లైట్ అయితే తీసుకోరు. సో, పక్కాగా ఆ క్లియర్ ఇంటెంట్‌తో ఉంటారు. గెలవాలి అని. బట్ ఒక పెద్ద మ్యాచ్‌లా తీసుకోలేదు. ఎందుకంటే శ్రీలంక ఏమీ ఇప్పుడు తక్కువగా పెర్ఫార్మన్స్ ఇచ్చిందని అనుకోవడానికి లేదు. మనోళ్ళు చాలా బ్యాడ్‌గా పెర్ఫార్మ్ చేశారని అనుకోవడానికి లేదు. వాళ్ళు చాలా బాగా మనోళ్ళని బురిడి కొట్టించారని అనాలి. ఎందుకంటే శ్రీలంకలో ఒక ఇదుందేటంటే వాళ్ళ హాఫ్ స్పిన్నర్‌కి ఇండియా ఇచ్చినంత వెయిటేజ్ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే అజంతా మెండిస్ తీసుకున్న చాలామంది హాఫ్ స్పిన్నర్స్‌కి ఇండియానే స్టార్‌డమ్ ఇచ్చింది. అంటే ఇలాంటి కొలాప్సెస్ ఇండియా చూపిస్తూ వాళ్ళని స్టార్‌గా నిలబెట్టింది. సో, శ్రీలంక ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అక్కడ కోచ్ సనత్ జయసూర్య అయితే కొంచెం శ్రీలంకని ఎలాగైనా టీమ్‌గా మళ్ళీ వరల్డ్ క్రికెట్‌లో స్ట్రాంగ్ చేయాలని చాలా గట్టిగా ఉన్నాడని అనిపిస్తుంది మనకి. ఆ విజువల్స్ చూస్తుంటే మ్యాచ్ అవుతున్నప్పుడు తెలుస్తుంది. చాలా ఇంటెన్సివ్‌గా, చాలా ప్యాషనేటివ్‌గా ఉన్నాడు తను. శ్రీలంకన్ టీమ్‌ని వరల్డ్ క్రికెట్‌లో మళ్ళీ గట్టిగా నిల్చోబెట్టాలి అని. అండ్ గౌతమ్ గంభీర్ కూడా ఇండియన్ టీమ్‌ని చాలా డిఫరెంట్ పొజిషన్‌కి తీసుకెళ్ళాలంటే టీమ్‌గా ఇట్స్ ఎ టఫెస్ట్ టీమ్ అన్నట్టుగా వరల్డ్ క్రికెట్‌లో నిలబెట్టాలి అనేది గౌతమ్ గంభీర్ టార్గెట్. ఎందుకంటే ఇండియా అనేది ఎప్పుడూ ప్లేయర్స్ మీద బాగా అంటే ప్లేయర్స్ స్టార్‌డమ్ మీద బాగా షైన్ అయిన టీమే తప్ప టీమ్ అనేది వరల్డ్ కప్స్ మనం గెలిచినా ఇండియా అనేది ఎప్పుడూ కొంచెం మంది ప్లేయర్స్ అనే దీని మీద ఉంది. ఎందుకంటే 'కపిల్ దేవ్' గాని, 'సునీల్ గవాస్కర్' గాని, తర్వాత కృష్ణమాచారి శ్రీకాంత్ గాని, జవగల్ శ్రీనాథ్ గాని ఇలా 'అజారుద్దీన్' గాని, 'సచిన్ టెండూల్కర్' గాని, 'ధోని' గాని, 'కోహ్లీ', 'రోహిత్' ఇలా కొంచెం మంది ప్లేయర్స్ దీని మీద వచ్చింది. సో, అది లేకుంటే టీమ్ ఒక ఆస్ట్రేలియా టీమ్‌లో మనకెప్పుడు ఎవరు సూపర్ స్టార్ అంటే
చాలా మంది పేర్లు చెప్తాం. అందరూ స్టార్స్ అని. బట్ మన ఇండియన్ టీమ్‌లో సూపర్ స్టార్స్ అంటే ఇద్దరు, ముగ్గురు పేర్లు చెప్తాం. సో, అందుకే మనం గెలవటం లేదు అనేది గంభీర్ వాదన. సో, దాన్నే నిజం చేస్తాడేమో గంభీర్. సో, ఇప్పుడు ఈ సీరీస్‌ని గంభీర్ ఫైనల్ మ్యాచ్ ఎలా డీకోడ్ చేసి గెలుస్తాడు అనేది మనం చూడాలి యాస్ ఎ కోచ్‌గా. అంటే వన్స్ గ్రౌండ్‌లోకెళ్ళాక టీమ్ చూసుకుంటదది. సో, గంభీర్ ఎలాంటి ఇన్‌పుట్స్ ఇస్తాడు అండ్ రోహిత్ శర్మ యాస్ ఏ కెప్టెన్ గాని, యాస్ ఏ ప్లేయర్ గాని రోహిత్ శర్మ ఏం మిస్టేక్ చేయలేదు. బట్ బౌలర్స్ కొంచెం రన్స్ ఎక్కువిస్తున్నారు. బట్ వన్‌డే‌ల్లో 200 మేబీ అది స్పిన్ పిచ్ అయ్యుండొచ్చు. బట్ ఇండియాలో స్పిన్ బాగా ఆడే ప్లేయర్స్ ఎక్కువ మందున్నారు. రోహిత్ శర్మ పక్కన పెట్టేస్తే విరాట్ కోహ్లీ వన్‌డే‌లో ఏ బౌలింగ్ అయినా ఆడగలడు. స్పిన్ అని లేదు, ఫాస్ట్ అని లేదు. అండ్ శ్రేయస్ అయ్యర్ బెస్ట్ ప్లేయర్ స్పిన్‌కి. శివం దుబే కూడా చాలా మంచి ప్లేయర్ స్పిన్‌కి. కేఎల్ రాహుల్ బాగానే ఆడగలడు. సో, స్పిన్‌కి అందరూ ఆడగలరు. బట్ అందరూ స్పిన్‌కే ఔట్ అయ్యారు. ఇది కొంచెం మనోళ్ళు ఆఫ్ స్పిన్నర్‌కి ఎందుకో ఎప్పుడు బాగా ఇదవుతారు. ఆహ్, సడెన్‌గా హాఫ్ స్పిన్నర్ వస్తేనే రెగ్యులర్‌గా మళ్ళీ మ్యాచెస్ అయినప్పుడు హాఫ్ స్పిన్నర్ వచ్చినా పెద్దగా పట్టించుకోరు. అనుకోకుండా ఒక కొత్త హాఫ్ స్పిన్నర్ వస్తే మాత్రం హాఫ్ స్పిన్నర్‌కి మనోళ్ళు దాసోహం అయిపోతున్నారు. సో, ఫైనల్ వన్‌డేలో అది జరగకుండా చూసుకుందాం. నిన్న మ్యాచ్ అయితే సిరాజ్ వన్స్ లాస్ట్ 8 వికెట్స్, 7 వికెట్స్ అప్పుడు కూడా మనోళ్ళు ఇంటెంట్ కనిపించింది గెలాలి అని గాని, షాట్ సెలక్షన్ అనేది కనబడట్లేదు. ఎందుకంటే అప్పటికి వాళ్ళ స్పిన్నర్స్ ఆల్మోస్ట్ పీక్‌కొచ్చేసారు. సో, అంత పీక్‌కొచ్చాక పెద్ద ప్లేయర్‌కి కూడా కొంచెం టఫ్‌గానే అనిపిస్తది. సో, బౌలర్స్ ఇంకా చేయడానికి ఏం లేదు. బౌలర్స్ కొంచెం రన్స్ తక్కువ ఇచ్చుంటే బావుండని అనిపించినా, ఆ స్కోరు ఈజీగా టార్గెట్ చేసే స్కోరే. సో, నో ప్రాబ్లమ్. ఆహ్, ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయినా, సీరీస్ ఓడిపోయినా కూడా ప్రాబ్లమ్ లేదు గానీ, మనకి మంచి సొల్యూషన్ ఒచ్చి మెగా టోర్నీలో కప్పు కొట్టడానికి అది ఉపయోగపడితే చాలు. సీరీస్ ఓడిపోవడం వల్ల ఏమీ ప్రాబ్లమ్ లేదు నాకడిగితే. సో, థర్డ్ వన్ డే ప్రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ మ్యాచ్ మీద ఏమనిపిస్తుందనేది కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.